వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో 21.80 లక్షల నిధులతో చేపట్టిన రైతు భరోసా కేంద్రాన్ని మరియు 20.80 లక్షల నిధులతో చేపట్టిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో జలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక డిఆర్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మాన కృష్ణదాస్. నరసనపేట పట్టణం ఇందిరానగర్ లోని డిఆర్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫెస్టివల్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. మరియు కార్యక్రమంలో భాగంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్ఎన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. గురువారం శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో కోస్టా ఆక్వా రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సంతబొమ్మాళి మండల జెడ్పీటీసీ సభ్యులు పాల వసంతరెడ్డి మరియు జేడీ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంటు, జిల్లా మత్స్యకార సంఘ సభ్యులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి మాట్లాడుతూ వైరస్ ద్వారా ఆక్వా రైతులు పడుతున్న బాధలను ఒక రైతుగా వ్యక్తం చేశారు. రేటు కూడా పెరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. మంచి సీడ్, మనకు సీడ్ అని అందించాలి. మనము ప్రభుత్వాన్ని ఎప్పుడు కానీ మనం మీటింగుల్లో కానీ, నేను అలాగే మినిస్టర్లకు కానీ నేను లెటర్లు ఇచ్చేటప్పుడు కానీ ఒకటే మేము అందించమని చెప్తున్నాము. మనకి సీడ్ అనేది ముఖ్యంగా క్వాలిటీ సీడ్ మనకు అందించగలిగితే మనం తప్పనిసరిగా పంట తీయగలము. ఒకటి తర్వాత ఇప్పుడు మన సార్ చెప్పారు, గతంలో 82 రూపాయలే మనకి కేజీకి మనం ఖర్చు అయ్యేది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు 115 రూపాయలు, అంటే వేరియేషన్ ఎక్కడే 25 రూపీస్ మనకి వేరియేషన్ కనబడుతుంది. అంటే మన ఖర్చు ఆల్రెడీ పెరిగిపోయింది. కానీ అలాగని రేట్లు కానీ ఇప్పుడు చెప్పారు, రేట్లు అప్పుడెంత ఉంది ఇప్పుడెంత ఉందండి. ఇది మాత్రం వాస్తవం. రేట్ అనేది గతంలో మనకి 100 కౌంట్ ఎప్పుడు 250 మించి ఉండేది. ఇప్పుడు 180, 200 గానీ ఉంటుంది. అయినప్పుడు కానీ మనకి ఎక్కువ సమస్య ఎక్కడి నుండి వస్తుందంటే
వైట్ కార్డ్ అనేది ఒక 40 రోజులకు స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత వైరస్ అనేది ఇంకొక 10 రోజులు 15 రోజులు స్టార్ట్ అయిపోతుంది. మరి సీడ్లోనే అంత ఎఫెక్ట్ ఉందని నేను అనుకుంటాను. మరి ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు చెప్పినా మనకి సీడ్ అనేది మన క్వాలిటీ సీడ్ అనేసి ముందులే వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటూ మనకి సీడ్ ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత కానీ మనకు సీడ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కానీ అది 40 రోజులకి వైట్ గడ్డ కానీ లేకపోతే వైరస్ కానీ బారిన పడిపోతున్నాం. మనకి ఆ అకౌంట్లో మనకి ఎటువంటి మొత్తం సీడ్ డబ్బుల దగ్గర నుండి ఫీడ్ డబ్బుల దగ్గర నుండి మొత్తం మనకి లాసే. కృష్ణపేట గ్రామ సచివాలయం పరిధిలో 160వ రోజు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు. కార్యక్రమంలో భాగంగా ధర్మాన రామ్మనోహర్ నాయుడు గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు వస్తున్నాయా, వాలంటీర్స్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సంక్షేమ పథకాల యొక్క వివరాలు తెలియజేస్తున్నారా అని గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఇంటికి అమలైన పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలతో మమేకంగా కలిసి మాట్లాడి గత ప్రభుత్వానికి మరియు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తి లేకుండా, లంచాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ధర్మాన మనోహర్ నాయుడు అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మకరాంపురం పంచాయతీ గ్రామంలో కంచిలి మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడల కార్యక్రమాన్ని పిరియా విజయసాయిరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టడుగు స్థాయి క్రీడల అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేసేలా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు మరియు స్థానిక కమ్యూనిటీలకు చేరుకోవడం ద్వారా ప్రభుత్వం చిన్న వయసు నుండి వర్ధమాన ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుందని, పట్టణ మరియు గ్రామీణ విభజనలను అధిగమించి క్రీడా పటంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మూలకు ప్రాతినిధ్యం వహించేలా ఒక బలమైన క్రీడా సంస్కృతిని నిర్మించడంలో ఈ అట్టడుగు విధానం అంతర్భాగమని, విభిన్న క్రీడల్లో పోటీలను నిర్వహించడం ద్వారా అన్ని వయసుల క్రీడాకారులు మరియు నైపుణ్యం స్థాయిలో వారి ప్రతిభను మరియు క్రీడల పట్ల అభిరుచిని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ చేరిక రాష్ట్రంలోని నివాసితుల్లో శారీరక శ్రమను మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కార్యక్రమంలో మండల ఎంపీపీ పైలదేవదాసరెడ్డి, మండల జెడ్పీటీసీ పిల్లోలాక్షి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపుపై దాడి చేసి 31 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలోని బెల్ట్ షాపులపై బుధవారం ఎచ్చెర్ల మండల పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం సీసాలు నిల్వ ఉంచి మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపుపై దాడి చేసి 31 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎచ్చెర్ల మండల ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తులు నిమ్మ రమణ, వంగపల్లి రమణగా పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. సంకిలి గ్రామం వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి గ్రామం వద్ద రానున్న ఎలక్షన్ల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టు చీపురుపల్లి డీఎస్పీ శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం ఇతరత్రా తరలించిన వారిపై వాహన తనిఖీలు దొరికినట్లయితే చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది ఉన్నారు. చిన్న సిర్లాం గ్రామంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలం చిన్న సిర్లాం గ్రామంలో కొత్త పెన్షన్లు వైస్ ఎంపీపీ టి అచ్చెన్నాయుడు, సర్పంచ్ ఉమానాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. లబ్దిదారులు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే ప్రజలకు ఇవ్వడం జరిగిందో ఆ మాటని నిలబెట్టుకున్నారని, ఆయన దయ వల్ల పేదరికంలో ఉన్న మాకు చేయూతగా పింఛన్లు అందుకోవడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాడి సుధీర్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.